యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ఉదయం వేళ సమరించి ఈ సమయం వరకు దేవుడు మనకు తోడయ్యండి మనందరం సజీవ లెక్కల ఉంచి మన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం చేసిన దేవాది దేవుడికి ఆది దేవుడికి కోటి కోటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం వందనం తెలియజేసుకుంటున్నాను. తండ్రి యేసయ్య ఈ దినము ఈ రాత్రి వేళ సమయం మనకిచ్చిన వాగ్దానం ఏమిచ్చాడంటే యోబు కీర్తన గ్రంథం 11వ వచనం 29వ అధ్యాయం 11వ వచనం ద్వారా దేవుడు మనకి ఈరోజు ఈ రాత్రి వేళ వాగ్దానం మనందరితోటి మాట్లాడుతున్నాడు. ఏమనంటే యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి ఆశీర్వదించును అని చెప్పనని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్క హృదయంలోకి నాటుకోండి. ఈ వాగ్దానం ప్రకారం దేవుడు తన ప్రజలకు అన్ని బలమును అనుగ్రహిస్తానంటున్నాడు, సమాధానం ఇస్తానంటున్నాడు. సమాధానం అంటే బలం అంటే మనం బలహీన సమయంలో దేంట్లో అయితే ఏ విషయంలో అయితే మనం ఆరోగ్యం బాగలేకో లేకపోతే ఈ కుటుంబంలో ఏదన్నా అవసరతలతోటో అట్లాంటప్పుడు మనం ఏ బలహీనతలతో మనం ఉంటామో, లేవలేని పరిస్థితిలో ఉంటామో, ఆర్థిక పరిస్థితిలో ఉంటామో వాటన్నిటిలో బలం ఇస్తానంటున్నాడు. మరి సమాధానం అంటే మనకి ఏదైతే మనం కావాలని కోరుకుంటున్నామో వాటన్నిటిలో జవాబిస్తానని మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరులరా, ప్రతి ఒక్కళ్ళకి సమాధానం కలగజేస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఈ మూడు వచనాలు దేవుడు ఎంతగా మన పట్ల బలపరుస్తున్నాడో చూడండి. ఈ రాత్రి వేళ సమయంలో ఏం మాట్లాడుతున్నాడంటే నా బలం వాళ్ళకి అనుగ్రహించును, సమాధానం కలగజేసి వాళ్ళని ఆశీర్వదిస్తాను అని చెప్పని మాట్లాడుతున్నాడు ప్రభు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు ఈ దేవుడు. ఎవరికి ఇవ్వని ఆనందాన్ని మనము అడగకుండానే మనకిస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు. యేసయ్య ఎంత మంచి దేవుడు. అసలుకి మనము పిలవకపోయినా కూడా మనం ఎప్పుడు పిలుస్తామా అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ బిడ్డ ఎంత బాధలో ఉండి కూడా నా వైపు ఎందుకు చూడటం లేదా, ఎన్ని చోట్ల తిరిగింది కదా, పోనీ నన్ను ఎందుకు పిలవటం లేదు అని చెప్పనని ఆయన హృదయంలో మనకి స్నానం ఉంది, కానీ మనం తెలుసుకోక పిలవటం లేదు. ఆయన ఒక కులం కదా, ఆయన ఒక మతం కదా, మనల్ని ఎగతాళి చేస్తారు ఆయన దగ్గరికి వెళ్తే అని చెప్పనని చాలామంది అలాగ అనుకుంటున్నారు. కానీ దేవుడి దగ్గర మన మనసులో పిలిచినా కానీ యేసు నామంలో అడిగి ప్రతి ఒక్క దానికి ఆయన జవాబిస్తాడు. యేసునామంలో పిలవని వారినే ఆయన హృదయంలో దాచుకొని ఏ బిడ్డ పడబోయినా కానీ ఆ బిడ్డని అరిచేతులతో ఎత్తి పట్టుకుంటున్నాడు. ప్రతి ఒక్క బిడ్డకి దేవదూతను తోడుగా పెట్టాడంట దేవుడు. కానీ మనకి దేవదూతలు ఉన్నారని మనకు తెలియదు కదా. తెలియని సమయంలో మనం అలా అనుకుంటాం. కానీ దేవదూత అయితే ఖచ్చితంగా ఉంటుందంట. మనం మంచితనంగా ఎంత మంచి చేస్తామో, ఎంత చెడు చేస్తామో అన్నీ మనకి పక్కనే ఉండి అన్ని కాపలా కాసుకొని చూస్తూ ఉంటుందంట. రహస్యమందు మనం ఏం చేసేది ప్రతి ఒక్కటి మన అడుగులు ఎన్ని అడుగులు పెడతాం, మనం పుట్టిన కాడించి మొదలు పెట్టుకొని మనం మరణించేంత వరకు ఎన్ని అడుగులతో పెడతామో అన్ని అడుగులు లెక్కించున్నాడంట దేవుడు. మన తల వెంట్రుకలన్నీ లెక్కించున్నాడంట. చూడండి ఎంత గొప్ప దేవుడు. తల వెంట్రుకలు లెక్కించాడంట, మన పాదాల అడుగులు ఆయన లెక్కించున్నాడంట. మరి అంత ఇదిగా దేవుడు మన తల్లిదండ్రులు కూడా మనల్ని అంత ప్రేమగా చూడరు. కానీ ఆ దేవుడు అందరికంటే ఎక్కువగా ప్రేమ చూసే తండ్రి ఆయన. తప్పు చేస్తే కొడతాడు, మంచిగా ఉంటే ఎంతో ప్రేమ ఉప్పొంగిపోద్ది. సముద్రం అలలు ఎట్లా ఉప్పొంగుతాయో ఆయన ప్రేమ మన పైన అంతగా హెచ్చింపజేస్తాయి అన్నమాట. నమ్మిన వారికి విశ్వాసంతో నమ్మిన ప్రతి ఒక్క బిడ్డకి సహాయం చేస్తాడు దేవుడు. నమ్మితే ఆ వాక్యాన్ని బట్టి మనం నమ్మామనుకో దేవుడు ఎంతగానో ఉప్పొంగిస్తాడు. మనం ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ, మనం ఏ పని చేసుకున్నప్పటికీ, మనకి ఏదైనా మేలు జరిగినప్పుడు, ఏదైనా తిన్నప్పుడు, ఏదైనా తాగినప్పుడు ప్రభా నా తండ్రి ఇది నాకు ఇచ్చావయ్యా నీకు స్తోత్రం అని చెప్పుకుంటూ చేసే ప్రతి ఒక్క దాంట్లో ఆయనకి స్తోత్రమే ఆయన నామాన్ని మహిమపరిచినట్టు, స్తోత్రమే ఆయన నామాన్ని ఘనపరిచినట్టు. మనం తెలియక మనం ఎన్నో పొరపాట్లు చేస్తాం కదా. ఒకళ్ళ మాటల ద్వారా వీళ్ళ మీద వాళ్ళకి మనం తెలియక మనం కావాలని చెయ్యం. కానీ ఒక అపవాదం అనేది మన పెదవులు అట్లా వాడబడిద్ది అనమాట. అలా వాడబడిద్దని
వాడబడినప్పుడు మనం వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి పెద్ద చిన్న అనేది లేకుండా ఎలా పడితే అలా మాట్లాడతాం, ఎలా పడితే అలా గొడవలు పెట్టుకుంటాం. కానీ మన బ్రతుకు దినములన్నీ ఎప్పుడు మనము దేవుడి దగ్గరికి వెళ్తామో తెలీదు, భూమి మీద ఎంతకాలం మనకు ఆయుష్కాలం ఉంటుందో తెలీదు. కానీ హఠాత్తుగా దేవుడు పిలిచినప్పుడు మనము మరణం ఇస్తాం. కానీ భూమి మీద ఉన్నది కొద్ది కాలం సమయం మనం అందరం కలిసి మహాసంతోషంగా ఒకళ్ళు ప్రేమించేవారుగా ఉండాలన్నదే దేవుడి కోరిక. అలాంటి దేవుడు ఆ ప్రేమను మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. దారి తప్పకూడదు, ఏ బిడ్డ దారి తప్పిపోకూడదు. ప్రతి ఒక్క బిడ్డ మంచి మార్గాన్ని నడవాలా, యవనస్తులు మంచి మార్గాన్ని నడవాలా. ప్రతి ఒక్క కుటుంబంలో అసమాధానాలు ఉండకూడదు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండకూడదు అని చెప్పనని దేవుడు ఈ మంచి మార్గాన్ని ఇచ్చాడు. ఒక భర్తకు భార్య మాత్రమే జీవించాలి, చెడు ఆలోచనలతోటి చెడు తలంపులతోటి జీవించకూడదు అని చెప్పనని దేవుడు మాట్లాడతాడు. దేవుడు హృదయం మాట్లాడేది. ఎందుకంటే ఏక మనసు ఏకాత్మతోటి జీవించే దేవుడు ఆయన, పరిశుద్ధాత్ముడు. ఒక భార్యని ఒక భర్త అంతవరకే దేవుడు మనకి ఇచ్చాడు. కానీ చెడు దారులు పోకూడదంట, చెడు మార్గాలు నడవకూడదంట. చెడు మార్గాలు నడిచినప్పుడు ఆయన బెత్తం తీసుకొని కొడతాడంట. కానీ ఎట్లా కొడతాడంటే కర్ర తీసుకొని మనకి ఎదురు కనిపించడు. కానీ ఆయన అనేది ఏదో ఒక ద్వారా, ఒక బిడ్డ ద్వారానో ఏదో ఒక సమస్య అనేది పెడతాడంట. ఆ తప్పు తెలుసుకొని మనం ఎప్పుడైతే మంచి మార్గాన్ని నడుస్తామో, ఆ మంచి మార్గాన్ని నడిచినప్పుడు మళ్ళీ ఆయన గుండెలకు హద్దుకొని మనం ఎంతైతే బాధపడతామో అంతకు 10 ఇంతలుగా మళ్ళీ దేవుడు ఆశీర్వాదం మనకు వస్తుందని ఇస్తాడంట. ఇచ్చినప్పుడు ఎంత సంతోషమో మనకు తెలియక ఎన్నో బాధలు, ఎన్నో శ్రోధలు, ఎన్నిటి కోసమో ధనం కావాలా, బంగారం కావాలా, కోట్లు కావాలని చెప్పని మనం ఎదురు చూస్తాం. కానీ దేవుడు మనతోటి ఉంటే చాలా అన్నీ వస్తాయి. ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ధనం వస్తుంది, అన్ని రకాలుగా మనకి ప్రతి ఒక్కటి లేదనుకున్నదంటూ ఏది లేదు. ఎన్ని రకాల ఆశీర్వాదాలు అంటే అన్ని రకాల ఆశీర్వాదాలు దేవుడితోటే మనకు వస్తాయి. దేవుడిని పిలుచుకుంటే చాలు మన గృహంలో ఎప్పటికీ తరగని ధనం ధాన్యాలతోటి ఎప్పటికీ ఆరోగ్యాన్ని, ఆయుష్ని, శాంతి, సమాధానం కలిగి జీవిస్తాము. ఆ దేవుడు మనతోటి ఉంటే చాలు. దేవుని పిలుచుకోండి. దేవా నువ్వు మాతోటి ఉంటే చాలయ్యా, నీ గాలి చాలయ్యా, నీ చూపు చాలయ్యా అని చెప్పనని దేవుని పాదాల చెంత కూర్చొని, ప్రభువా మాకు సహాయం చేయవా, నీ ఆత్మతో మా గృహంలో నింపవా, పరిశుద్ధం చేయవా, మా గృహంలో ఇలాగుంది, అసమాధానంగా ఉంది, శాంతి లేదు, మాకు శాంతి దయచేయండి ప్రభా. మరి నాకు బాగలేదు, మరి ఎట్లాగుంది ప్రభా, నాకు సహాయం దయచేవా. మా కుటుంబంలో అప్పుల పాలు అయిపోయాము, అప్పుల పాలు తీర్చవా ప్రభా, సహాయం దయచేవా అని చెప్పని అడుగుతూ ఉంటే ఆయన చూసి మనల్ని ముచ్చట పడతాడంట. నా బిడ్డ చూడు నన్ను ఎలా అడుగుతుందో, ఎంత గోజారుతుందో, నా పాదాల చెంతకొచ్చి ఎంతగా అడుగుతుందో అని చెప్పనని ప్రతి ఒక్క దాంట్లో ఆయన సంతోషపడతాడంట. పసిబిడ్డ అడుగులు పడుతూ లెగుస్తూ ఉన్నప్పుడు తల్లి ఎట్లాగా వచ్చిరాని మాటలతోటి బిడ్డ ముద్దుగా మాట్లాడేటప్పుడు తల్లి ఎంత మురిసిపోద్దో, తండ్రి ఎంత మురిసిపోతాడో అంతకంటే ఎక్కువగా 10 తండ్రి మురిసిపోతాడంట. ఆ దేవుడు అంతగా మురిసిపోతాడంట. మనం చేసే ప్రతి ఒక్క మంచి పనులు అంతకంటే ఎక్కువగా మురిసిపోతాడంట. కానీ ఆ దేవుణ్ణి కానీ మనం పిలుచుకోవటం లేదు. కానీ పిలవాలి. ప్రతి ఒక్కళ్ళు దేవుని పిలుచుకొని ప్రతి ఒక్క బిడ్డ చదువులో సరిగ్గా రాకపోయినా సరే, వాళ్ళకి ఏ జ్ఞానం లేకపోయినా సరే, చదువు ఎంతగా ఎంత చదివించాలనుకున్న తల్లిదండ్రులు అనుకున్న బిడ్డలకి నేను చదవలేకపోతున్నాను, నాకు రావటం లేదని మందమతులుగా ఒక అపవాదం అనేది వాళ్ళని ముట్టినప్పుడు మేము చదవలేము, చేయలేమని చెప్పని అట్లా మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళకు కూడా ఏ చదువు రాని వాళ్ళకు కూడా మంచి జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు. మంచి జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞాపశక్తిని దయచేసి అందరికంటే ఎక్కువగా తలగానే నియమిస్తాడు. అందరికంటే హెచ్చుదలలో నిలబెడతాడు ఆ బిడ్డల్ని. అంత కృప చూపిస్తాడు దేవుడు. ఏ సమస్యల్లో అయితే మనం ఉంటామో ఆ సమస్యల్లో ఆ దేవుణ్ణి పిలుచుకున్నప్పుడు చాలా సహాయం చేస్తాడంట. ఆ ప్రభు ఎంత మంచి దేవుడు అంటే ఎవరి దగ్గర లేదు అంత నీతి మనుషుల దగ్గర, మన దగ్గర అస్సలు ఉండదు. కానీ దేవుడు ఒకటే మనసు, ఎప్పటికీ మారని రీతిగా నిన్న నేడు రేపు రీతిగా ప్రతి క్షణం మనతోని చెప్పిన మాట మీద నిలబడతాడు. మనకి ఏదైతే వాగ్దానం ఇస్తాడో ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు. ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. కానీ మనలో ఉండే విశ్వాసాన్ని బట్టి ఇస్తాడు దేవుడు. పూర్తి విశ్వాసం కలిగి, దేవా నువ్వు ఇచ్చావు కదా, నువ్వు నాకు చేస్తావని నమ్ముచున్నానయ్యా, నాకు ఇంకే భయం లేదయ్యా, నువ్వు చేస్తావు,
నాకు చేస్తావని చెప్పని నమ్ముచున్నాను ప్రభా. నువ్వు చేస్తావయ్యా, నేను విశ్వసించున్నానయ్యా, నేను ఈ వాగ్దాన్ని స్వతంత్రించుకుని ఉన్నానయ్యా, నా పట్ల నువ్వు జరిగిస్తావయ్యా ఈ కార్యాన్ని అని చెప్పనని ఆయన ముందర ఒప్పుకుంటే ప్రభు ఖచ్చితంగా చేస్తాడు అన్నమాట. స్వతంత్రించుకున్నాము అంటే అది జరిగిపోయింది అని లెక్క అనమాట. మన కష్ట సుఖాల్లో మనం దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ప్రభా ఈ కష్టం ఉందయ్యా, ఈ కష్టం తీర్చయ్యా అని చెప్పన్నప్పుడు మనకు ఒక వాగ్దానం మేలు, ఏ వాగ్దానం మేలు అయితే మనకి ఇస్తాడో ఆ వాగ్దానం మేలును మనం పుచ్చుకొని ప్రభా ఈ మంచి మేలును నేను స్వతంత్రించుకుంటున్నాను అయ్యా, నా పట్ల నెరవేర్చయ్యా అని చెప్పనని ఏసునామములో అడుగుతున్నాను మా తండ్రి. ఆమెను చెప్పారంటే చాలు. దేవుడు స్వతంత్రించుకున్నారు, నా బిడ్డలు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారని చెప్పనని ఆ వాగ్దాన ప్రకారం ఆయన మనల్ని ఎత్తుపట్టుకుంటాడంట. ఖచ్చితంగా అది జవాబు వచ్చేసిద్ది. జవాబు ఎట్లాగో వస్తుందంటే మనకు తెలియదు. ఆశ్చర్యంగా అద్భుతంగా మన ఇంట్లో వెలుగనేది, దేవుని వెలుగనేది మనకు తెలియకోకుండానే చీకటిలో కూడా వెలుతురుగానే ఉంటుంది, కానీ చీకటి ఇల్లుగా ఉండదు. ఎంత చీకటి ఉన్నప్పటికీ ఆ గృహంలో వెలుగు మాత్రమే ఉంటుంది. మరి ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. దేవుడు స్వరం కూడా వినొచ్చు మనం. దేవా నాతో మాట్లాడవా, నీ స్వరం నేను వినాలయ్యా, నేను ఈ బలహీనతలో ఉన్నాను, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నీ పనిలో నీ సువార్త నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను, మీరు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి నేను 10 మందికి నేను సువార్త చెప్పాలనుకుంటున్నాను ప్రభా. మరి నేను ఈ కార్యక్రమం చేయొచ్చా, చేయకూడదా నా తండ్రి, నీ స్వరాన్ని నాకు వినిపించయ్యా అని చెప్పనని అడిగితే ఖచ్చితంగా జవాబిస్తాడు. ఆయన స్వరాన్ని ప్రతి ఒక్కరికి వినపడిద్ది. అయితే ఎలాగ అడగాలంటే నలిగిన హృదయంతో, దీన మనసుతోటి ప్రభు గుండె లోతుకి ఆయన ఆహ్వానించుకున్న వారికి ఖచ్చితంగా ఆయన స్వరం వినపడిద్ది, ఆయన దర్శనం కనపడిద్ది. ఆయన చూస్తారు కూడా. మీరు మన భూమి మీదకి మానవ జన్మ ఎత్తినప్పుడు యేసయ్య ఏ జీవితంలో ఉన్నాడో అలాగే మనిషి రూపకంగా మళ్ళీ మనకు కనిపిస్తాడు. నువ్వు దేనికోసమైతే బాధపడతావో దాన్ని స్వరం ఎత్తి ఆయన పెదలకుండా చెప్పి నీకు కనిపించి నీ పక్కన కూర్చొని మాట్లాడి కూడా వెళ్తాడు. అంత లోతుగా మనం వెళ్ళాలి, ఆయనతోటి మాట్లాడాలంటే ఆయనతో అంతగా మనం విశ్వాసంతో ఆయన ముందరికి వెళ్ళి అడిగామనుకో, ఉపవాసం ఉండి మోకాళ్ళు వేసి కూర్చొని ప్రభా ఈరోజు నీతో ఉండాలనుకుంటున్నాను అయ్యా, నన్ను దీవించాయ్యా, ఆశీర్వదించాయ్యా, మా పిల్లలను దీవించాయి, మా కుటుంబంలో ప్రతి వాళ్ళని దీవించాయి, మా వాళ్ళందరినీ దీవించాయ్యా అని చెప్పని అడిగే ప్రతి ఒక్కదానికి జవాబిస్తాడు. కానీ ఈ దినం ఏం చేయడంటే యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అంటున్నాడు. బలం అనుగ్రహిస్తాడంట. ఎవరు ఏ బలహీనతలో ఉన్నారో వాళ్ళకి బలాన్ని ఇస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు. మరి సమాధానం కూడా ఇస్తాడంట. సమాధానం కలగజేసిందే కాకుండా ఆశీర్వాదం ఇస్తానని చెప్తున్నాడు. బలం ఇస్తాడంట, సమాధానం ఇస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. ఈ 3 వాగ్దానాలు దేవుడు ఎంత మంచిగా ఇచ్చాడో ఈ దినం ఈ రాత్రి వేళ సమయంలో మనతోటి ఎంతగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకొని మోకరించి ఈ సమయాన్ని దేవుడి దగ్గరికి వెళ్దాం. అందరు ప్రియ సహోదరులరా, అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మరి ఉదయకాలం సమయం నుంచి ఈ సమయం వరకు మమ్మల్ని అందరినీ సజీవి లెక్కలో ఉంచాడు కదా. దేవుని పాదాల చెంతకెళ్ళి ఈ రాత్రి వేళ సమయం నుంచి మళ్ళీ ఆయన వచ్చి రాకల్లో ఎత్తబడిన గుంపులో ఉండేంత వరకు ఏ చెడు మనల్ని, మన పిల్లల్ని, మన బంధుమిత్రుల్ని ఎవరిని ఏ చెడు ముట్టుకోకుండా ప్రార్థన చేసుకుందాము. ప్రతి క్షణం మనం తాగే దాంట్లో కూడా బలంలో శక్తినిచ్చేవిగా ఏ విష పదార్థాలు మన కడుపులోకి పోకోకుండా ప్రతి ఒక్క దాంట్లో దేవుని పాదాల చెంతకెళ్ళి అడుగుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మన పట్ల నెరవేరలాగా దేవుని పాదాలు పట్టుకొని గోజారుదాము, ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి ప్రభా. మరి నా తండ్రి ప్రభా ఈ ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ఉదయం వేళ సమయం నుంచి నా తండ్రి ఈ సమయం వరకు ప్రయాణం చేసిన గృహాలకు చేరా అందుని బట్టి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఇంకా రాని బిడ్డలు ఎవరైనా ఉంటే ప్రభా ఆ బిడ్డలందరికీ కూడా నాన్న నీ కంచెలు వేసిన బిడ్డలు ఎక్కడనైనా నా తండ్రి ఏ చెడు అంటకుండా బిడ్డలందరూ సంతోషంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి రాత్రి వేళ సమయం అంతా నా తండ్రి ప్రభా ఎంతమంది ప్రయాణిస్తులుగా ఉన్నారో ప్రభా, ప్రయాణం చేసే ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప కాపుదలు తోడించి నైనా గృహాలు చేరేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాచి కాపాడండి అయ్యా. నా తండ్రి పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, వివాహాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎన్ని శుభకార్యాలు జరుగుతున్నాయి అన్ని శుభకార్యాల్లో వాళ్ళకి కృపగా నీ తోడుగా ఉండి నైనా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా
ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి విరిగి నలిగిన హృదయాలతోనైనా దీన మనసు కలిగిన మేము చేయలేకపోతున్నాం, మాకేమీ తెలియదు అనుకొని ఎంతో విధంగా బాధపడుతున్నారో ప్రభా. మేము ఎక్కడ తిరిగినా మాకు జవాబు రావటం లేదు, లక్షలు పోస్తున్నాం రావటం లేదు, ఎన్నో చోట్లకి వెళ్ళాం జవాబు రాలేదని చెప్పని బాధపడే బిడ్డలందరికీ నా తండ్రి ప్రభా నీ కృప తోడైనైనా వాళ్ళు ఏ సమస్యలో ఉన్నారనైనా బిడ్డలందరికీ సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎంతమందినైనా కన్నీటితోనైనా పడకలు తేలజేస్తున్నారా ప్రభా, కన్నీటితో నా తండ్రి ప్రభా పడకల్లోనైనా పడక దుప్పట్లన్నీ తడిచిపోతున్నాయి ప్రభా. మరి ఆ బిడ్డలందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆరోగ్య విషయంలో కన్నా ప్రతి ఒక్క దాంట్లో సమాధానం దయచేస్తానని మాట ఇస్తావా, బలమును శక్తిని దయచేస్తానన్నావయ్యా, ఆశీర్వదిస్తున్నానన్నావయ్యా. మరి నా తండ్రి అటు కృపను కలగజేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రిని వాగ్దానం ప్రకారం నేను నెరవేర్చమని ఆ బిడ్డలనైనా చదువుల్లోనూ వాళ్ళ జాబుల్లోనూ జీవితాల్లోనైనా ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి రాత్రి వేళనైనా ప్రతి ఒక్క బిడ్డను నేను ఎత్తి పట్టుకుని ప్రభు ప్రతి ఒక్క పడకల చుట్టూనైనా నీకు కంచెని వేయండి అయ్యా. ఏ బిడ్డ ఏ చెడు ప్రేరేపణలైనా బిడ్డను ప్రేరేపిస్తున్నా తండ్రి, ఆ చెడు ప్రేరేపణలన్నీ తొలగిపోయినైనా వాళ్ళ గృహాల్లో నీ వెలుగుతా నింపబడినైనా ప్రతి ఒక్క బిడ్డ ప్రశాంతమైన నిద్ర కలగజేసినైనా సంపూర్ణమైన స్వస్థత నీ హస్తముతో మొట్టండి అయ్యా. నన్నెత్తి నుంచి అరకాల వరకు ప్రతి ఒక్క బిడ్డ సంపూర్ణ స్వస్థత దయచేయండి అయ్యా. ఏ కుటుంబంలో అసమాధానంగా ఉందనైనా కుటుంబాలు ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచేసి ప్రతి ఒక్క బిడ్డకి ఆరోగ్యాన్ని ఆయుష్యం దయచేసినైనా చదువుకునే బిడ్డలకు నా తండ్రి ప్రభా చదువు అర్థం కాని బిడ్డలకనైనా మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేసి ప్రభా. ఏ బిడ్డనైనా మరి జాబుల్లో కూడా ఎదురు చూస్తున్నారా బిడ్డలకు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి అధికారులకు దయపుట్టించి నా తండ్రి ప్రభా బిడ్డలకు జవాబు వచ్చేదానికి సహాయం దయచేయండి. నీ నామను మహిమపరచుకోండి, నామను గణపరచుకోండి అయ్యా. నా తండ్రి అప్పుల బాకీలో ఎంతమంది ఉన్నారనైనా అప్పుల బాకీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకునైనా నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఎదుటి వారికి ఇచ్చేవారిగానైనా వాళ్ళని తృప్తిపరిచే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. కుటుంబాల్లోనైనా ఇంకా నా తండ్రి ఏ సమస్యల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా ఆ సమస్యలన్నీ తొలగిపోయి మహా సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి సైతాన్ శోధనలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సైతాన్ శోధనలన్నింటినీ వేసిన నామంలో ఇప్పుడే తొలగిపోను కాక నా తండ్రి. ఆమె గృహం అంతానైనా నీ వెలుగుతో పరిశుద్ధపరచబడును కాక అయ్యా. ఆమె తండ్రి స్తోత్రం నైనా మన తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి చేతులతో ఎత్తి పట్టుకుని గొప్ప తండ్రి వయ్య పరిశుద్ధాత్మానికి స్తోత్రం తండ్రి స్తోత్రం నైనా. నా తండ్రి గృహాల్లో ఉండి నా తండ్రి ప్రభ చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఎన్నో రకాల బాధలు ఎన్నో రకాల శ్రోధలతోటినైనా బాధపడుతున్నారు. ఆ శ్రోధలన్నీ తొలగించినైనా కుటుంబాల్లో ఏ విధంగానైనా వాళ్ళ కుటుంబాల్లో అసమాధానం ఉండే అసమాధానం అన్నీ తీసివేసి శాంతి సమాధానం సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని ఆ కుటుంబాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో నింపమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఏ అవసరతల కోసం ఎదురు చూస్తున్నారు మళ్ళీ ఆ అవసరతల కోసం నీ పాదాలు చెందుకొచ్చి మళ్ళీ గోసారి బతిలాడుతున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు సమాధానం వచ్చేలాగా దీవించండి, ఆశీర్వదించండి. జాబుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి జాబులు మళ్ళీ దయచేయమని ప్రార్థిస్తున్నామైనా తండ్రి ప్రభ. నూతనంగానైనా నా తండ్రి ప్రభ వివాహాలు జరిపించుకోవడానికైనా శుభకార్యాలు ఎంతమంది అయితే తలపెట్టున్నారో ఆ సహాయం అంతట్లోనైనా పని పూర్తి అయిపోయేంతవరకునైనా నీ సహాయం తోడుంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామా. ఇంకా ఎదురు చూస్తున్న వారికి కూడా నైనా మంచి కృపను దయచేసినైనా ప్రేరేపించి నడిపించుకొని సహాయం దయచేయండి అయ్యా. నూతన కార్యాలుగా గృహాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఇంటర్వ్యూలకి రేపదేమో నా తండ్రి ప్రభ మన తండ్రి ఎంతమంది బిడ్డలు ఇంటర్వ్యూకి వెళ్తున్నారో నా తండ్రి వాళ్ళందరికీ సహాయం దయచేయండి. ఎగ్జామ్ ఎన్ని రకాల ఎగ్జామ్లనైనా చదువుకునే బిడ్డలు చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి ప్రభా ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్నారో వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఇంకా రాయాలి ఇంకా ఎగ్జామ్ కోసమైనా నా తను ఇంకా టైం ఉంది చదువుకోవడానికి అవకాశం రావటం చదువుకోవాలన్నా కానీ మాకు అర్థం కావటం నేను బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా మంచి జ్ఞానాన్ని నెమ్మది సమాధానం దయచేయండి, జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. చదివే ప్రతి ఒక్కటినైనా వాళ్ళ ఎగ్జామ్లో మంచిగా రాసి వచ్చే సాక్ష్యాలుగా నేను పలకాలయ్యా. అట్టి కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఏ బిడ్డ కుటుంబంలోనైనా భోజనానికి కూడా నైనా జరగని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరికీనైనా నా తండ్రి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి సహాయం దయచేయండి, బిజినెస్ నడుపుకుంటున్న వాళ్ళకి సహాయం దయచేయండి, వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి అయ్యా ప్రభా. ధనం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ధనాన్ని దయచేయండి, ధాన్యం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ధాన్యాన్ని దయచేయండి. సకలం ఇంకా కుటుంబాల్లో ఇంకా ఎన్నిగానైనా బాధపడుతున్నారు ఆ బాధలన్నింటిలో తొలగించి వాళ్ళకి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాను. ఉదయకాల సమయంలో జరిగి ప్రతి ఒక్క దాంట్లో దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ గుమ్మం బయట అడుగుపెట్టే ప్రతి క్షణం ప్రభా తిరిగి ఇంటికి వచ్చి అంతవరకునైనా నా తండ్రి ఉదయకాలం సమయం నిద్రలేసే బిడ్డలనైనా ఎంతమందినైనా ముందరగానైనా గృహం బయట అడుగు పెడతారు
పెడతారు నాయన. ప్రతి ఒక్క బిడ్డకు ముందర నీవుగా ఉండి నాయన, నా తండ్రి జయవీరుడుగా నీవుండి నా తండ్రి ప్రభ, ప్రతి ఒక్క బిడ్డకి నీ సంధి సహవాసం నీ కృప కాపుదలు తోడుగా ఉంచి శాంతి సమాధానాన్ని ఎక్కడికి వెళ్ళినా బిడ్డలో శాంతి సమాధానం, ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినైనా ప్రతి ఒక్క బిడ్డ శాంతి సమాధానం కలిగి దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వెళ్ళి సంతోషంగా మహా సంతోషంగా రావాలయ్యా నా తండ్రి ప్రభ. ఏ బిడ్డ ఏ ఆశతోటి వెళ్తుందనైనా ఆశలన్నీ నాయన సంతోషంగా పరిపూర్ణ మాకు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదైనా మాట్లాడిన వాగ్దానం నాయన బిడ్డల పట్ల నెరవేర్చని బలమును నా తండ్రి ప్రభ సమాధానం ఆశీర్వదిస్తున్నాను మాట ఇచ్చావయ్యా నా తండ్రిని. ఆశీర్వాదం చేత దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభ. ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నానైనా నా తండ్రి ఇంటికి వచ్చేంతవరకు నాయన, రేపు సాయంత్రం వేళ సమయం నాయన నా తండ్రి ప్రభ గృహాలకు చేరేంతవరకు నేను చిన్నారి బిడ్డలు కానీ పెద్దవాళ్ళని కానీ నేను ఎవరిని ఏ చెడు ముట్టకుండా కాపాడున్నయ్యా నా తండ్రి ప్రభ. ఈ దేశాన్ని కాపాడుతున్నా నా తండ్రి రక్షక భటుల వల్లే నా తండ్రి ప్రభ. నా తండ్రి ప్రతి దినం కాపలా రాత్రి బొగులునైనా కాపలా కాసుకొని జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభ వాళ్ళ చుట్టూ కాంచిన వేయండి అయ్యా నా తండ్రి. వాళ్ళ కుటుంబాల చుట్టూ కాంచిన వేయండి. బిడ్డలు ఇంటికి వచ్చేంతవరకు ఏ బిడ్డను ఏ చెడు ముట్టకుండా నాయన నా తండ్రి నీ నామను మహిమపరచుకోమని నాయన. బిడ్డల సంధి సహవాసం ప్రతి క్షణం తోడుంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి ప్రభ. నా తండ్రి ప్రభ ఇంకా ఎంతమంది కుటుంబాలనైనా సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్నారు, ఆ బిడ్డలకు సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి ప్రభ. మా డబ్బులు ఇచ్చాము నా తండ్రి ఇంకా ఇవ్వలేదు మాకు అని చెప్పారు అనుకున్న బిడ్డలకు కూడా సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి. ఎంతమంది ఆర్థిక పరిస్థితిలో ఉన్నారో ప్రభా, మా అప్పులు బాకీలు తొలగలేదని చెప్పని బాధపడుతున్నారు. అప్పులు బాకీలు తొలగడానికి కూడా నైనా సహాయం దయచేయండి. వాళ్ళ చేతి పనులనైనా ప్రతి ఒక్క బిడ్డ చేతి పనులనైనా ఇంకా అభివృద్ధి పొంది సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి. వాళ్ళకి మహా సంతోషంగా నేను చేస్తున్న ప్రతి ఒక్క పనిలో తృప్తికరంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగానైనా సాక్ష్యాలకు పలకాలయ్యా అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోమని నాయన ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి. యెహోవా ఇచ్చిన బహుమానంగా నా తండ్రి సంతానం లేని వారినైనా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా పలకాలయ్యా ప్రభా. అట్టి కృపను దయచేయండి అయ్యా నా తండ్రి. మంచాల్లో ఎంతమంది పక్షవాయుతో నేను బాధపడుతున్నారో బిడ్డలందరూ లేవనెత్తండి. వాహనాలు చేసుకునే వాళ్ళకనైనా సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి. ఇంకా ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా నా తండ్రి ఎంతమంది ఎన్ని రకాలుగా నైనా వ్యాపారాలు నాయన బిజినెస్లు నడుపుకుంటున్నారు నా తండ్రి ప్రభ. చేతి పనులు నా తండ్రి ప్రభ చేసుకుంటున్నారు నా తండ్రి ప్రభ. ఎన్ని రకాలుగా చేస్తున్నారు అన్ని రకాల బిడ్డలందరినీ నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి నాయన. కష్టం చేయలేకపోతున్నాం ఎట్లాగ మన పరిస్థితి అన్న వాళ్ళకి శక్తిని బలం దయచేసి నాయన. వాళ్ళకి ఏదో ఒక వ్యాపారం చిన్న వ్యాపారం కానీ బిజినెస్ కానీ నడుపుకోవడానికి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నానయ్యా మన తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకునైనా నా తండ్రి అరిచేతులతో ఎత్తి పట్టుకుని తండ్రి అయ్యా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యే రాత్రి వాళ్ళ సమయం నుంచి నైనా మళ్ళీ నా తండ్రి ప్రభ మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నేను ఆమెను మహిమపరచుకోండి అయ్యా, మేము తగ్గించుకుంటూ నేను హెచ్చించుకుంటున్నామయ్యా. వృద్ధులు ఎంతమంది ఉన్నారో ప్రభా నా తండ్రి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసేది నీ సంధి సహవాసం తోడుంచి నేను వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి ప్రభా. ఇంకా నా తండ్రి మగ మనుషులు లేని వాళ్ళనైనా ఎంతమంది అయితే కుటుంబాల్లో ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ నైనా భర్తగా తండ్రిగా సర్వం నీవైనా వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలోనైనా కుటుంబానికి యజమానకర్తగా నిలబడినైనా వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి. పసిబిడ్డలైనా అనాథలుగా నా తండ్రి ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా రోడ్ల మడి తిరుగుతున్నారనైనా వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అనాథాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి ప్రభా. బిడ్డలకనైనా ఎవరొకరినైనా ఇంకా మంచిగా నైనా ప్రతి ఒక్కరిని ప్రేరేపించిన అనాథలందరికీ నైనా సహాయం దయచేసే భాగ్యం దయచేయండి అయ్యా నా తండ్రి. నా రోడ్ల మీదనైనా నా తండ్రి గృహాలు లేక నా రోడ్ల మీద పక్కల పరుచుకొని నిద్రపోతున్నారయ్యా నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి. ప్రతి ఒక్కళ్ళని నా తండ్రి ప్రభ మంచిగా నడిచే భాగ్యం దయచేయండి. వాళ్ళందరికీ నీ సంధి సహవాసాన్ని ప్రభ కాపుదలు తోడుగా ఉంచి నా తండ్రి ప్రభ ప్రతి ఒక్కళ్ళని ప్రేరేపించండి, ప్రతి ఒక్కళ్ళని ప్రేరేపించినైనా అలాంటి అనాథలకు సహాయం దయచేయండి ప్రభా. కృపను దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళనైనా నా తండ్రి నీ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకోవాలయ్యా, నీ వాగ్దానాలు నెరవేరాలయ్య వాళ్ళ పట్ల. నీ నామను మహిమపరచుకోమని గణపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. పరలోకానికి సాక్షులుగా బిడ్డలందరూ నాయన నిలబడాలయ్యా. అటు కృపను దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ అగ్ని కాంచిన వేయండి, ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిన వేయండి. చిన్నారి బిడ్డలు నాయన రోజు స్కూల్కి వెళ్ళి వచ్చేంతవరకు నాయన గృహాలకు చేరేంతవరకు ఏ బిడ్డలు చెడు ముట్టకుండా కాపాడిన రాత్రి వేళ సమయంలో నాయన ఎంతమంది ట్యూషన్కి వెళ్తున్నారా బ్రబ్బా ఆ బిడ్డలందరూ గృహాలకు వచ్చేంతవరకు కూడా ఏ చెడు ముట్టకుండా కాపాడండి. సముద్రాల మీద నా తండ్రి ప్రభ ఎంతమంది ప్రయాణిస్తులుగా నడుస్తున్నారో వాళ్ళందరికీ నీ కాంచిన వెండి ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ఆకాశంలో వాహనాలు నడుపుతున్న వాహనాల్లో ఒకటి నాయన ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా నాయన సంతోషంగా గృహాలు చేరడానికి సహాయం దయచేయండి. ఈ రాష్ట్రాల నుంచి నా తండ్రి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ఎన్ని రకాల వైరస్లుగా నైనా విషపు జ్వరాలుగా నైనా అపవాది తీసుకొస్తుందో ఆ విషపు జ్వరాలన్నిటిని వేసినామలో పక్క తొలగిపోను కాక నా తండ్రి ప్రభా.
ఆమెనయ్య ఎవరిని ముట్టకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఏ బిడ్డ ఏం తిన్నా తాగినా నాయన బలంలో శక్తిని ఇచ్చేవిగా వాళ్ళ కడుపులో కాళ్ళని సహాయం దయచేయండి అయ్యా. నిత్యం నా తండ్రి ప్రతి క్షణం తినే తాగి ప్రతి ఒక్కటి నాయన బలం శక్తిని దయచేయండి నా తండ్రి ప్రభా. మేము తినే ఆహారం అయితే తాగే నీరు అయితే ముక్కలు గుండా పీల్చే శ్వాస అయితే నాయన ప్రతి ఒక్కటి మీరు పెట్టిన భిక్షనయ్య. అందరిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ముక్కలు గుండా పీల్చే ప్రతి ఒక్క శ్వాస స్వచ్ఛమైన శ్వాసగా ప్రతి ఒక్క బిడ్డలోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఎన్ని రకాల వ్యాధి బాధలతోటి బాధపడుతున్నారు ఆ బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తున్నామయ్యా. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆయన స్వస్థత కలిగించి నేను ఆమెను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి నీవు తప్ప ఎవరున్నారయ్యా? దేవుడు వైద్యుడి తర్వాత నా తండ్రి దేవుడి తర్వాత దేవుడు అంతటి వాడు వైద్యుడు అంటున్నారయ్యా. ఆ బిడ్డలకు వైద్యం చేసే ప్రతి ఒక్క బిడ్డను ఆయన పరమ వైద్యుడుగా నాయన మంచి వైద్యం పొందుకునే బిడ్డలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఎక్కడెక్కడ నా తండ్రి ఎన్ని హాస్పిటల్ తిరిగిన రాని ప్రతి ఒక్క హాస్పిటల్లో నాయన ప్రతి ఒక్కరు మంచి వైద్యం జరిగేదట సహాయం దయచేయమని నా తండ్రి ప్రభా. అట్టి కృప కలిగిన ఆయన ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషంతో నాయన గృహాలకు చేరుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి కాన్పులతోటి ఎంతమంది హాస్పిటల్కి వెళ్తున్నానన్న ప్రతి ఒక్క బిడ్డను నా తల్లి బిడ్డలు క్షేమంగా గృహాలు చేరడానికి సహాయం దయచేయండి. నీ నామను మహిమపరచుకొని నీ నామను ఘనపరచుకోండి. నీ నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నానయ్యా. స్తుతి అయ్యా, స్తోత్రం నాయన. స్తుతులకు పాత్రుడా స్తోతార్హుడా నీకు అందరములయ్యా. ఇచ్చిన మేలును బట్టి నీకు స్తోత్రం నాయన. చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నీకు స్తోత్రం నా తండ్రి ప్రభు. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను నా తండ్రి చిన్న మందగా మమ్మల్ని అందరినీ చేర్చినందుకే నీకు స్తోత్రం ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడాలి. వాగ్దానం నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేరాలి. సాక్షులుగా వాళ్ళ నోటి నిండా మహాసంతోషంగా నా తండ్రి నీ సన్నిధిలో సాక్ష్యాలు పలకాలయ్యా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక. నా తండ్రి నీ నామానికి ఘనత కలుగును గాక అయ్యా. ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ నా తండ్రి ప్రభా నా తండ్రి నీ నామానికే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. సేవకులనైనా నా తండ్రి బయటికి వెళ్తున్న దైవజనులను ప్రతి ఒక్క దైవజనులకనైనా రాకపోకలు ప్రయాణం అంతట్లోనైనా రేపు ఉదయం కాలం సంబంధించి ప్రతి క్షణం నా తండ్రి ప్రభా ప్రతి క్షణం నీకు వ్యతిరేకతలు ఎక్కడ రానికుండా ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచెనివ్వండి, ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచెనివ్వండి. ఆత్మీయ సంఘం అంతా నా తండ్రి ప్రభా ఏక మనసు ఏకాత్మత కలిగిన ఆయన ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా మహా సంతోషంగా ఉండాలయ్యా. నా తండ్రి నీ మనసుని సంతోషపెట్టే వారిగానైనా మేమందరం జీవించాలి. అట్టి కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి అసమాధానాలను తీసివేసిన నెమ్మది సమాధానం దయచేసి ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచెను వేసి కాపుగా మన నజరడనే నామంలోనైనా మా ప్రార్థనలన్నిటికీ శీఘ్రమే జవాబులు ఇచ్చిన గాక అయ్యా. నా తండ్రి ప్రభా మీరు వచ్చి రాకలు ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నా తండ్రి ప్రభా మీరు వచ్చి రాకలు ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు మా కుటుంబాలన్నీ నాయన సంతోషంగా మహా సంతోషంగా నాయన ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచెను వేసి కాపుగా మన అప్పటి వరకు ఏ చెడు ముట్టకుండా కాపుదలు ఉంచమన్నాయన. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచమన్న తండ్రి. మళ్ళీ 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 గోజాడుతున్నాం ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబంలో ఏ బిడ్డకి ఏది అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని నా తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకునేనా మా తండ్రి. ఆమేన్. యేసు నామంలో మీకు అందరికీ సెలవు.